హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొట్టమొదటి సిరీస్ భీష్ముని పరిచయం. ఈ మహాభారతం సిరీస్ వినడానికి వచ్చిన అందరికీ ధన్యవాదములు. ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. భీష్ముని పరిచయం మహాభారతంలోని ఒక ముఖ్య ఘట్టం. తెలుగు మహాభారతంలో భీష్ముని అనుసంధానించే విధానం ఆయన మహాపురుషత్వం, ధర్మబద్ధత మరియు అపారమైన బలాన్ని చాటుతుంది. భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. ఆయన గంగాదేవి మరియు శాంతనుని కుమారుడు. భీష్ముడు తన తండ్రి శాంతనుకి ఇచ్చిన మాట కోసం బ్రహ్మచర్యం వ్రతం తీసుకున్నాడు. ఈ భయంకరమైన ప్రతిజ్ఞ వల్లనే ఆయన భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. తెలుగు మహాభారతంలో భీష్ముని పరిచయం ఆయన సమర్థతను, ధర్మపరత్వాన్ని మరియు త్యాగాన్ని ప్రసిద్ధం చేస్తుంది. కురు వంశానికే చెందిన మహానుభావుడిగా ఆయన పరిచయం చేయబడతాడు. కౌరవులు మరియు పాండవులు ఆయనను పెద్దవాడిగా గౌరవిస్తారు. భీష్ముని పాత్ర కురుక్షేత్ర యుద్ధంలో కీలకంగా ఉంటుంది. ఆయన కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొనడం, పాండవులను ప్రేమించడాన్ని కూడా మనం తెలుగు మహాభారతంలో చూస్తాము. ఆయన జీవితంలో త్యాగం, ధర్మం పట్ల నిబద్ధత మరియు కుటుంబానికి అంకిత భావం భీష్ముని గొప్పతనాన్ని చెబుతాయి. భీష్ముడు అనే పేరు దేవవ్రతుడికి రెండో పేరే అయినా అదే మన అందరికీ తెలిసిన ప్రసిద్ధమైన పేరు. భీష్ముడు అంటే భయంకరుడిని అర్థం. ఏ విధంగా ఇతను భయంకరుడు? దేవవ్రతుడు తన తండ్రి మనోబాధను తీర్చడానికి రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి వివాహాన్ని కూడా చేసుకోనని భీష్మమైన ప్రతిజ్ఞ చేసిన మీదట భీష్ముడు అనే పేరు స్థిరపడిందని చెబుతారు. ఉన్నతోన్నతమైన పదవిని విడిచిపెట్టడము, కామాన్ని సహిస్తూ వివాహానికి దూరంగా ఉండటము రెండూ చాలా దొడ్డ ప్రతిజ్ఞలే. అయితే అవి ఎవరికి భయాన్ని పుట్టిస్తాయి? అబ్బో, ఎంత కష్టమైన ప్రతిజ్ఞ చేశాడని అబ్బురపడతాం తప్ప మనకు దానివల్ల భయం ఎందుకు కలుగుతుంది? తండ్రి చెప్పకుండానే ఆయనకు కావలసినది చేసిన వైనములో రాముడితో భీష్ముని సరిపోల్చవచ్చు. కానీ రాముణ్ణి భీష్మ వ్రతం చేపట్టడానికి ఎవరు అనలేదు. రాముడు రాజ్యాధికారాన్ని వదిలిపెట్టాడు. 14 ఏళ్ళు అడవుల్లో ఉన్నాడు. భీష్ముడు ఏళ్లతో ప్రేమయం లేకుండా శాశ్వతంగానే సింహాసనానికి దూరమయ్యాడు. పైగా రాజ్యంలోనే సింహాసనానికి దగ్గరగానే ఉంటూనే దూరంగా ఉన్నాడు. అలాగే రాముడిది నాతిగల 14 ఏళ్ల బ్రహ్మచార్యం. భీష్ముడిది పెళ్లి లేని జీవితాంత బ్రహ్మచార్యం. అందుకే రాముడిది భీష్మ వ్రతం అనకుండా దేవవ్రతున్నే భీష్ముడని అంటారు. భీష్ముడు 21 సార్లు నేల మీద క్షత్రియులేకుండా చేసిన పరశురామున్నే ఓడించిన ధనుర్విద్య పారంగతుడు. తమ్ముడి విచిత్ర వీరుడికి పెళ్లి చేద్దామని కాశీరాజా కన్నెల స్వయంవరానికి తానే స్వయంగా వెళ్ళాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ గడ్డి పరకల మాదిరిగా తీసేసి రాజా కెనెల్ని రథం ఎక్కించుకొని తెస్తూ అడ్డుపడిన రాజుల్ని కూడా మట్టి కరిపించాడు. ఆ ముగ్గురు ఆడపిల్లల్లో అంబా అనే పెద్ద అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఉబలాటపడి వచ్చిన శౌల్యుణ్ణి కూడా భంగపరిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తీరా ఇంటికి వచ్చిన తరువాత అంబా తన ప్రేమ కథని చెప్పి శల్యుడి దగ్గర పంపించమని అడిగింది. సరే, అంబికా అంబాలికల్ని ఇద్దరిని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశారు. అతనేమో ఆ పెళ్ళాల రందిలో మునిగిపోయి రాజయక్ష రోగాన్ని తెచ్చుకొని 7 ఏళ్లలోనే చచ్చిపోయాడు. అతి సంభోగంతో రాజయక్షం వస్తుందన్నది ఇక్కడ పాఠం. అతను పోయిన తర్వాత సత్యవతి భీష్ముణ్ణి అంబికా అంబాలికలతో కాపురం చేసి పిల్లల్ని కనమంది. కానీ ధర్మానికి కట్టుబడిన వాడు కనుక ఆ పనికి అతను ఒప్పుకోలేదు. ఇక అంబ విషయానికి వస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అన్నాడు శల్యుడు. భీష్ముడి మీద కక్ష కట్టిన అంబ పరశురాముడి సాయాన్ని కోరింది. క్షత్రియులందరినీ అయితే
పని గట్టుకొని మరీ నాశనం చేసిన పరశురాముణ్ణి ఓడించిన జగ్గజెట్టి భీష్ముడు. ఇక అంబ దెబ్బతిన్న పాముకి మళ్ళీ కసితో తపస్సు చేసింది. శివుడి వరాన్ని పొంది చితిలో ఆ శరీరాన్ని ఆహుతి చేసుకుంది. ద్రుపద మహారాజుకి కూతురిగా పుట్టింది. ఆ రాజు కూతురికి మగ దుస్తులు వేసి మగవాడిగా పెంచడమే గాక హిరణ్యవర్మ కూతురికిచ్చి పెళ్లి కూడా చేశాడు. మామగారు అగ్గి గుగ్గిలమైన దమ్మెత్తడానికి వస్తున్నాడని తెలిసి శిఖండి ఒక వనంలోకి పారిపోయింది. ఆ వనాన్ని స్థూణకర్ణుడనే యక్షుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనితో గోడు చెప్పుకుంది. గండం గడిచేంతదాకా నా మగతనాన్ని నీకు బదలాయిస్తాను. నీ మామగారు తృప్తిపడి వెళ్ళిపోగానే తిరిగి నా పుష్పాన్ని నాకు ఇచ్చేదువులే అని ఒడంబడికి చేసుకొని శిఖండిని మగవాడిగా చేశాడు. సత్యవతితో పెళ్లి కాగానే సంతోషించిన శాంతనుడు గంగాపుత్రుడైన భీష్ముడికి స్వచ్ఛంద మరణమనే వరాన్నిచ్చాడు. కానీ భగవంతుడు ఆ ఘటనా సమర్థుడు. ఎన్నెన్ని వరాలనైనా పొందిన చావు ఏదో విధంగా వచ్చి తీరుతుంది. దానికి మార్గాన్ని భీష్ముడే ఏర్పరుచుకున్నాడు. భీష్ముడికి ఒక వ్రతం ఉంది. ఆడదాన్ని గాని ముందు ఆడేదిగా ఉండి తరువాత మగవాడిగా మారిన వాణ్ణి గాని, ఆడదాని పేరు పెట్టుకున్న వాణ్ణి గాని, ఆడదాని రూపమున్న వాణ్ణి గాని చూస్తే వాణ్ణని వేయడు. నిజానికి చైతన్యానికి మగ ఆడ తేడా ఉండదు. అలాగా వేరుతనాన్ని చూడటమే అహంకారం అంటే. కురుక్షేత్ర యుద్ధంలో ఏ రోజుకా రోజు 10,000 మందిని చంపుతూ భీకరమైన యుద్ధాన్ని చేస్తున్న భీష్ముని దగ్గరికి ఓ రోజు రాత్రి ధర్మరాజే వెళ్ళి నువ్వెలాగ చచ్చిపోతావో నువ్వే చెప్పాలి అని వింతైన కోరిక కోరాడు. అప్పటికే చాలా విసుగెత్తి ఉన్నాడు భీష్ముడు. శిఖండిని అడ్డు పెట్టుకొని అర్జునుడు బాణాలు వేస్తూ నేను ప్రతిగా బాణాన్ని వేయను గనుక నేను పతనమైపోతాను అని తన చావును తానే చెప్పుకొన్నాడు. అలాగా బాణాలు గుచ్చుకోగా అంపశయ్య మీదనే పడుకొని ఇంకా కొన్నాళ్ళు బతికే ఉన్నాడు. చివరికి యుద్ధమైపోయిన తరువాత అందరినీ చంపిన పాపానికి కుమిలిపోతూ ఉన్న ధర్మరాజును తీసుకొని శ్రీకృష్ణుడు వచ్చి ఎదురుగా కూర్చొని ధర్మాల్ని చెప్పించాడు భీష్ముడి చేత. ఆ పని చేసిన తరువాత ఎదురుగా శ్రీకృష్ణమూర్తిని ధ్యానం చేస్తూ పొందిన వదిలిపెట్టాడు భీష్ముడు. ఇప్పుడు మనం చూడబోయేది అసలైన భీష్మత్వం. పాండవులకు జయం విషయంలో భీష్ముడు అంటేనే భయం. మనం ఇంతకు ముందే భీష్ముడు అభాస చైతన్యమని అంటే అహంకార చైతన్యమని చెప్పుకున్నాం. జూదంలో ద్రౌపదిని గెలుచుకొని దుర్యోధనుడు తస్మాసనుడు చేత జూదం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంతటి భయంకరుడున్న పేరున్న ఈయనగారే కిక్కురమనలేదు. సింహాసనాన్ని కాపాడటానికి రథం బూనితే మాత్రం అధర్మం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కానీ, నామమాత్రంగా చెప్పి ఊరుకోవడం కానీ ఎంతటి యోధునైనా భయపెట్టే ఇతనికి తగనే తగదు. ఇతను ధర్మాలన్నీ ఎరిగినవాడే, ధర్మాలను చెప్పగలిగినవాడే. వినకపోతే చెవి మెలిపి మరీ వినేలాగా నిర్బంధ పెట్టగలిగిన క్రూర వృద్ధుడు మహాసూరుడును. రాజ్యాన్ని కాపాడమంటే సింహాసనం మీద ఉన్నవాన్ని కాపాడటం మాత్రం కాదు. రాజ్యం ధర్మపరంగా ఉండాలంటే సింహాసనం మీద ఉన్నవాడు కూడా ధర్మంగా ఉండాలి. సింహాసనం మీద అధర్మపరుడుంటే అతన్ని కాపాడటం చాలా అపరాధం. కానీ దుర్యోధనుడు, శకుని, తస్మాసునుడు, కర్ణుడు మరి పెట్టేగి ప్రవర్తిస్తుంటే ఇంతటి మహాధనుర్ధారి వాళ్లను కట్టడి చేయలేదు. ద్రోణుడంటారా ఒక రాజోద్యోగి, అతని భయాలు అతనికి ఉంటాయి. కానీ భీష్ముడు వాళ్ళందరికీ తాతయ్య కదా. అతను మాట అంటేనే అందరికీ హడలు. కయ్యానికి పదే పదే కాలు దువ్వుతున్న దుర్యోధనుడికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈ క్రూర వృద్ధుడు అంతకన్నా మించి మరేమి చేయలేదు. అప్పుడైనా ధర్మం ఎటువైపు ఉందో తెలిసిన ధర్మవేత్త పాండవుల వైపుకు వెళ్లకుండా దుర్యోధనుడి కొమ్మే కాశాడు. అంచేతనే భీష్ముడు అహంకార రూపమయ్యాడు. ఈ యుద్ధం వెనుక ఉన్న మానసికము ఆధ్యాత్మికము అయిన స్వరూపాన్ని చూస్తే భీష్మమైన అహంకారమే బుద్ధిమంతులైన పాండవుల ధర్మ ప్రవర్తనకు గండి కొట్టడానికి ఎదురై నిలిచిందని అర్థమవుతుంది. అదే అంతస్సులో
ఆత్మ చైతన్య సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించడానికి ప్రయత్నం చేసే అంతస్మక్తుల గుండెల్లో అతి గుబులు పుట్టిస్తూ ఉండేది. పతంజలి చెప్పిన అస్మిత అనే క్లేశం ఇదే. అస్మి అంటే నేను ఉన్నాను అని అర్థం. దాని భావమే అస్మిత. లోపల ఉన్న భగవంతుడి ప్రతిబింబమైన ఆత్మను మరిచిపోయి తనను శరీరము, మనుషులకి సంబంధించిన పరికరాలతో ఒక్కటిగా అనుకోవడమే అహంకారం. ఇదే కురు వృద్ధుడు. దీనికి మామూలు అర్థం కౌరవులు పెద్దవాడని, కానీ అసలైన అర్థం సృష్టి మొదలైన దగ్గర నుంచి అనాదిగా ఉంటూనే ఉన్న ప్రపంచకుడు అని. మొత్తం సృష్టి అంతా ఇతని వ్యక్తిగతమైన బలం మీదనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ మారిపోతూ ఉండే మన ఆలోచనలు, ఇంద్రియాలు, అనుభవాలు అనే వాటి వెనుక మారకుండా ఉండే చైతన్యం తాలూకు ఏకత్వమే అహంకారం. నేను ఆలోచిస్తున్నాను, నేను రాస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను బాధపడుతున్నాను, నేను సుఖిస్తున్నాను అనే రకరకాల మార్పుల వెనుక వాటికన్నిటికీ కర్త అయినదే అహంకారం. ఈ అనుభవాలకు ప్రభువైన నేను నిజానికి ఈ ఆలోచనల కన్నా వేరైన వాడే. కళ్ళు చూడలేనప్పుడు కళ్ళను మాత్రమే గుడ్డి అనవలసింది పోయి నేను గుడ్డివాణ్ణి అని తనకే గుడ్డితనాన్ని ఆపాదించుకోవడమే తప్పే కదా. కళ్ళు పోయినంత మాత్రాన మనం నాశనమైపోవటం లేదు. కానీ ప్రతివాడు అనుభవాన్ని అనుభవించేవాడిని కలిపేస్తూ ఉంటాడు. ఈ అహంకారం చనిపోవాలంటే కళ్ళు మూసుకొని లోపలికి చూపుని తిప్పి అక్కడ ఉన్న మహా చైతన్యాన్ని తదేకంగా ధ్యానం చేయాలి. ఆ చైతన్యంతో ఒకటైపోవాలి. భీష్ముడు శ్రీకృష్ణమూర్తిని ఎదురుగా చూస్తూ ఆ మూర్తిని ధ్యాన పదంలో ఉంచుకొనే ప్రాణాలను వదిలిపెట్టాడంటే ఇదే అర్థం. అహంకారాన్ని జయించాలంటే ధ్యానం ఒక్కటే మార్గం, లేకపోతే అహంకారం చావనే చావదు. ఇంతటితో భీష్ముడి క్యారెక్టరైజేషన్ అయిపోయింది. మీరు భీష్ముడి గురించి చాలా తెలుసుకున్నారనేసి అనుకుంటా ఉన్నా. ఇది నా మొదటి సిరీస్. నేను ఏమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. మీరు ఇంకా చాలామంది సిరీస్ వినాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిపైన వచ్చే సిరీస్ అంతా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్స్ పారీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.